సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. అది కూడా చిన్న రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కాదు, ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నుంచి మనకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది ఒకటి రిలీజ్ అయింది. అది కూడా తక్కువ పోస్టులు కాదు, 2693 వేకెన్సీతో రిలీజ్ అయింది. అది కూడా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆర్ ఎనీ అదర్ హైయర్ డిగ్రీ, ఇవన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా మనకు పెద్దగా అడుగుతలేదు. అండ్ శాలరీ విషయానికి వస్తే మనకు 18,000 నుంచి స్టార్ట్ అయ్యి 10th క్వాలిఫికేషన్ వాళ్ళకు మనకు 1,50,000 వరకు అయితే మనకు శాలరీ అవుతున్నది. అండ్ దీంట్లో ఓన్లీ ఎయిమ్సే కాకుండా 32 అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఈఎస్ఐసి, ఐసిఎంఆర్, ఆర్ఎంఎల్, సఫ్దార్జంగ్ అండ్ అదర్ సెంట్రల్ హెల్త్ బాడీస్ ఉన్నాయి. మొత్తం హెల్త్ రిక్రూట్మెంటే. ఇది మెడికల్ అండ్ హెల్త్ కేర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పాలి. అప్లికేషన్ డేట్స్ విషయానికి వస్తే మనకు 13th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి అండ్ 3rd జూలై వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఉంది. అండ్ పోస్టుల నేమ్ విషయానికి వస్తే మనకు క్లర్క్స్, స్టెనోగ్రాఫరు, నర్సింగ్ ఆఫీసరు, ఫార్మసిస్ట్, ల్యాబ్ ఓటీఆర్, రేడియాలజీ టెక్నీషియన్స్, జూనియర్ ఇంజనీర్స్ అండ్ మెనీ మోర్. మొత్తం 59 వేరియస్ పోస్ట్తో అయితే ఉన్నది. అండ్ ఎవరైతే ఫ్రెషర్ జాబ్ కోసం చూసే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తా. మ్యాక్సిమం పోస్టులు అనేవి 12th పాసే మనకు మినిమం క్వాలిఫికేషన్ ఉన్నది. అండ్ దీంట్లో పే స్కేల్ గురించి అండ్ వేకెన్సీస్ గురించి చూద్దాం. మనకు క్లరికల్ అండ్ అడ్మిన్ ఎల్డీసీ, యూడీసీ, డిఈఓ ఉంది. అది పే లెవెల్ వచ్చేసి మనకు 2 to 6 ఉంది. వేకెన్సీస్ మొత్తం విషయానికి వస్తే 849 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసరు, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఇది లెవెల్ 5 to 7 ఉంది. దీని వేకెన్సీస్ 267 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెనోగ్రాఫరు, పిఏ, ప్రైవేట్ సెక్రటరీ ఉంది. అది లెవెల్ 4 to 7 ఉంది. 252 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఇది లెవెల్ 2 to level 6 ఉంది. మొత్తం 229 పోస్టులు ఉంది. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్, ఎంటీఎస్ అండ్ సపోర్ట్ స్టాఫ్, ఇది లెవెల్ 1 to level 2 ఉంది. 151 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, కోడింగ్ క్లర్క్, ఇది లెవెల్ 2 to level 5 ఉంది. వేకెన్సీస్ 141 ఉన్నాయి. నెక్స్ట్ స్టోర్ కీపర్, జూనియర్ స్టోర్ ఆఫీసరు, లెవెల్ 2 to level 6 పే, వేకెన్సీస్ వచ్చేసి 87 ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మసీస్ ఆర్ డిస్పెన్సింగ్ అటెండెంట్, ఇది 4 to 5 లెవెల్ పే మనకు 70 వేకెన్సీస్ అవుతున్నాయి. నర్సింగ్ ఆఫీసరు, ఏఎన్ఎం, మల్టీపర్పస్ వర్కరు, దీంట్లో 4 to 8 లెవెల్ పే మనకు 62 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకి ఎవరైతే డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళున్నారో వాళ్ళకు జూనియర్ ఇంజనీరు ఆర్ అసిస్టెంట్ ఇంజనీరు, సివిల్, ఎలక్ట్రికల్, ఏసీ అండ్ ఆర్, ఇది లెవెల్ 6 to level 7 పే స్కేలు. దీని వేకెన్సీస్ వచ్చి 122 ఉన్నాయి. నెక్స్ట్ రేడియోగ్రఫీ, రేడియోథెరపీ, డార్క్ రూమ్, 4 to 6 లెవెల్ పే, దీని వేకెన్సీస్ 57 ఉన్నాయి. సోషల్ వర్కరు, కౌన్సిలరు, హెల్త్ ఎడ్యుకేటర్, దీని పే లెవెల్ 4 to 7 అండ్ దీని వేకెన్సీస్ వచ్చేసి 50 ఉన్నాయి. అదర్ టెక్నికల్ అండ్ సపోర్ట్ పోస్టు పే స్కేల్ వచ్చేసి 1 to 7 ఉన్నది. దీని పోస్టుల విషయానికి వస్తే 356 ఉన్నాయి. మొత్తం ఇవైతే ఉన్నాయి. మనకు ఒకసారి కేటగిరీ వైజ్ కూడా చూసుకోండి. జనరల్ 1447 ఉన్నాయి, ఓబీసీ 483 ఉన్నాయి, ఎస్సీ 363, ఎస్టీ 201, ఈడబ్ల్యూఎస్ 199, రిమైనింగ్ అన్ని పీడబ్ల్యూడీ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకు అంటే ఏ పోస్టుకు ఏ ఎలిజిబిలిటీ అనేది ఉందాం. ఇప్పుడు 10th పాస్తో లేకపోతే మెట్రికులేషన్తో మనకి ఎంటీఎస్, హాస్పిటల్ అటెండెంట్, కుక్, డ్రెస్సర్, డ్రైవరు అండ్ అదర్ సిమిలర్ పోస్ట్ అయితే మనకు ఉన్నది. దీనికి కొన్నిటికి ఐటీఐఆర్ ట్రేడ్ సర్టిఫికేట్స్ కూడా ఉంటుంది. మనకు ఎన్సిటీ, ఎస్విటీ అనే సర్టిఫికేట్స్ కూడా దీనికి అవసరం ఉంటుంది. నెక్స్ట్ 12th పాస్ ఉన్నది కదా, 10+2, దీనికి ఎల్డీసీ, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫరు, టెలిఫోన్ ఆపరేటర్, వీటికి మనకు 10+2 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు. డిప్లొమా హోల్డర్స్కి ల్యాబ్ టెక్నీషియన్, ఎవరైతే అంటే ఎంఎల్టీ చేసి ఉంటారో వాళ్ళకి ల్యాబ్ టెక్నీషియన్, లేకపోతే రేడియోగ్రఫీ, ఈసీజీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డి ఫార్మసీ ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ ఇంజనీరింగ్, డిప్లొమా డిగ్రీ విషయానికి వస్తే మనకు జూనియర్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, దీంట్లో మెయిన్గా సివిల్, ఎలక్ట్రికల్, ఏసీ అండ్ ఆర్, నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీర్ ఉన్నది. గ్రాడ్యుయేట్స్ విషయానికి వస్తే మనకు అసిస్టెంటు, యూడీసీ, క్యాషియర్, బీకామ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు. నెక్స్ట్ స్టోర్ కీపరు, పర్సనల్ అసిస్టెంట్ అండ్ ప్రోగ్రామర్. నెక్స్ట్ ఒకవేళ డిగ్రీ చేసి ఉండి ప్రొఫెషనల్ డిగ్రీస్, నర్సింగ్ ఆఫీసర్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకు, ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఆప్టమాలజిస్ట్, సైకోథెరపిస్ట్, వీళ్ళు ఎవరైతే మనకు బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ అట్లా చేసిన వాళ్ళకు. నెక్స్ట్ ఎవరైతే పీజీ చేసిన వాళ్ళు ఉంటారుగా, డైటీషియను, మెడికల్ సోషల్ వర్కరు, కౌన్సిలరు, జూనియర్ ఫిజిసిస్ట్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, ఇవి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అకార్డింగ్ టు పోస్ట్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు ఏజ్ అనేది 18 to 40 years. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీకి 3 years ఉంది, ఎస్సీ ఎస్టీకి 5 years ఉంది, పీడబ్ల్యూడీకి 10 years ఉంది. ఇప్పుడు
శాలరీ నేను పే లెవెల్ చెప్పిన కదా, పే లెవెల్ తగ్గట్టు శాలరీ గురించి చెప్తా. మనకు పే లెవెల్ 1 అయితేనేమో 18,000 నుంచి 56,900 వరకు ఉన్నది. అంటే ఇది బేసిక్ పే. మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 25,000 వస్తుంది. నెక్స్ట్ పే లెవెల్ 2 వచ్చేసి 19,900 ఉంది, 63,200 వరకు అవుతుంది. మనకు ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఏం కాదని ఒక 28,000 వస్తుంది. నెక్స్ట్ పే లెవెల్ 4 25,500 టు 81,000. దీనిది మనకు ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 35,000 వస్తుంది మనకు. నెక్స్ట్ పే లెవెల్ 5 ఉంది, 29,200 నుండి 92,300 వరకు ఉంది. దీనికి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 38,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ పే లెవెల్ 6 వచ్చేసి 35,400 టు 1,12,400. ఇది ఇన్ హ్యాండ్ వచ్చే వరకు మనకు 60,000 వరకు అయితే వస్తుంది, అలవెన్సెస్ కలుపుకొని. ఇది జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ దానికి. నెక్స్ట్ పే లెవెల్ 7 44,900 నుంచి 1,42,400 వరకు ఉంది. ఇది ఇన్ హ్యాండ్ వచ్చే వరకు మనకు 65,000 టు 70,000 అయితే వస్తుంది. నెక్స్ట్ పే లెవెల్ 8 హైయెస్ట్ 47,600 నుంచి 1,51,100 వరకు ఉంది. దీంట్లో ఇన్ హ్యాండ్ వచ్చే వరకు మనకు 80,000 వరకు అయితే వస్తుంది విత్ అలవెన్సెస్ కలుపుకొని. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ శాలరీ మనకు ఎన్పిఎస్ కూడా ఉంటుంది, న్యూ పెన్షన్ స్కీము అండ్ లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే నీకు ఆల్రెడీ చెప్పిన చాలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ పిఎస్యూస్ కానీ అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే కొంతమందిని మనం ఎలిమినేట్ చేయడానికి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు జనరల్ ఓబీసీ వాళ్ళకేమో 3,000 రూపీస్ ఉన్నది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితేనేమో 2,400 ఉన్నది. పీడబ్ల్యూడీ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకేమో ఫీజు అనేది లేదు, వీళ్ళకి నిల్ ఫీజు. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ కూడా వీళ్ళు ముందే ఇచ్చిళ్ళు, 25 టు 27 జూలై ఉంటుంది. అంటే ఎక్కువ టైం కూడా లేదు, 2026. ఒకసారి దీని సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సెకండ్ది స్కిల్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ సిబిటీ 1లో 90 మినిట్స్ ఉంటుంది, 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 400 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ 1/4 ఉంటుంది, అంటే నెగిటివ్ మార్క్ 1 మార్క్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కు. మనకు దీంట్లో జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవే మనకు మేజర్ సబ్జెక్ట్స్. అండ్ దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే 40% ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్, 35% ఫర్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 30%. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే కొన్నిటికి మాత్రమే ఉన్నాయి. ఏదైతే టైపింగ్ టెస్ట్ రిక్వైర్డ్ ఉంటుందో వాటికి మాత్రమే స్కిల్ టెస్ట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లర్క్స్, డిఈఓ దానికేమో టైపింగ్ టెస్ట్ ఉన్నది. స్టెనోగ్రాఫర్ దానికేమో మనకు స్టెనోగ్రాఫర్ టెస్ట్ ఉంది. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ఏమో టెక్నికల్ పోస్టులకు ఉన్నది. ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏమో ఫైర్ సెక్యూరిటీ పోస్టులకు ఉన్నాయి కదా, వాటికి ఫిజికల్ టెస్ట్ ఉన్నది. ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచరే. మనకు సిబిటీ 1లో మంచి స్కోర్ చేస్తే మిగతాది క్వాలిఫై అయితే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకు సిబిటీ 1 అనేది సేమ్ మనకి ఇప్పుడు దీనికి ఎట్లా చదవాలంటే జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ మనకు సిబిటీ 2 ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ ఉన్నది. సో ఆ సిజిఎల్ ప్యాటర్న్ చదువుకుంటే మనకు దీనికైతే ఈజీ అవుతుంది. ఎందుకంటే సేమ్ అదే టైమింగ్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ క్వశ్చన్స్ మాత్రం 100 క్వశ్చన్సే ఉన్నది. కాబట్టి మనకు ఎవరైతే అంటే ఇప్పుడు ఏఈ జేఈ వాళ్ళు ఉంటారు కదా, ఈ 20 మార్క్స్ మాత్రమే వీటికి సంబంధించింది. మిగతా 80 మార్క్స్ స్పెసిఫిక్ పోస్ట్. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ అయితే సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్, అంటే ఈ సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, ఈ జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ చదివే వాళ్ళు ఎస్ఎస్సి జేఈ లెవెల్ ఉంటుంది కదా, సేమ్ అదే లెవెల్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సిబిటీ 2 లెవెల్ అన్నట్టు. అదొకసారి చూసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అఖిల్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగతా వీడియోస్ ఉంటాయి మనవి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అవి ఒకసారి చూడండి. అండ్ ఒకవేళ దీని అప్లికేషన్ లింక్ మీకు కావాలనుకుంటే వీడియో కామెంట్ సెక్షన్ కింద మెడికల్ అని కామెంట్ చేయండి. దీని అప్లై లింక్ నేనే మీకు పంపిస్తా. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఒకసారి ఫుల్ ప్రాసెస్ చెప్తే చూడండి. మీరు కామెంట్ చేస్తే లింక్ వస్తుందని చెప్పిన కదా, ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్. లేకపోతే మనకు గూగుల్ క్రోమ్కి పోండి, గూగుల్ క్రోమ్కి పోయి మనకు ఎయిమ్స్ రిక్రూట్మెంట్ అని టైప్ చేయండి. ఎయిమ్స్ రిక్రూట్మెంట్ 2026 అని టైప్ చేస్తే మనకు అది డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకు నేను చూపించిన కదా అట్లా ఓపెన్ అవుతుంది. ఎయిమ్స్ రిక్రూట్మెంట్, ఆ రిక్రూట్మెంట్ని క్లిక్ చేసుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు లాగిన్ టు అప్లై అని కనబడుతుంది కదా, లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు ఇప్పటివరకు మనకి ఎగ్జామ్స్ అప్లై చేసి ఉంటే లాగిన్ క్లిక్ చేయండి, లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసుకోండి. మన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మనకి ఇట్లా ఓటీపీలు అయితే వస్తాయి. మనకు ఇచ్చిన ఫోన్ నెంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి వచ్చిన ఓటీపీలను అక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై టు ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డిజిలాకర్తో వెరిఫికేషన్ చేసుకోమంటది.